హలో హాయ్. చూసారా డిస్టర్బెన్స్ ఎట్లా వస్తుందో? అంతే మానవ లైఫ్కి సుఖ సంతోషాలు అనుకుంటాం కానీ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్. కూర్చొని అట్లా ఆన్ చేశానో లేదో వీడియో వచ్చింది పెద్ద ఆట డబడబడబడ అనుకోండి. సరే, ఇవాళ ఏంటంటే మాఘ మాస శనివారం షష్ఠి. నిన్న పంచమి, ఇవాళ షష్ఠి. శనివారం షష్ఠి కూడా గొప్పదే, ఎందుకంటే షష్ఠిలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు, అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తారు, కాబట్టి చాలా మంచిది. ఈ మంచి అన్నిటికి కారణం ఏంటంటే అన్నీ మంచిగా ఉండాలంటే కష్టపడాలబ్బా. కష్టపడి బాగా డబ్బు మనకు అనుకూలం ఉన్నంత వరకు సంపాదిస్తూనే ఉండాలి. కష్టపడచ్చు కానీ కష్టాలు పడకూడదు. అది నా కాన్సెప్ట్. ఎంతైనా కష్టపడచ్చు, మనీ కోసం సంపాదించుకోవచ్చు ధర్మంగా, కానీ కష్టాలు మాత్రం పడకూడదు. అంటే మనం ఎలాంటి అపకారాలు ఎవరికి చేయకూడదు. సరే, అపకారం చేయకపోయినా దేవుడు ఏదో రకంగా శిక్షిస్తూనే ఉంటాడు అనుకో, అది వేరే విషయం. అదేమంటే సేమని చంపాడు, దోమని చంపాడు. ఎందుకంటే నేను బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత దోమలు చాలా చంపుతారమ్మా. ఎందుకంటే నా కోసం కాదు, మా సార్ని కొడతాయేమోనని నాకు భయం. నీ పిల్లల్ని కొడతాయేమో, నా మనవాళ్ళని కొడతాయేమో, మా ఆయన గారిని కొడతాయేమోనని నాకు భయం అనమాట. అందుకని వాటిని నేను కొడితే కొన్ని తప్పించుకుంటాయి, కొన్ని దొరుకుతాయి, చచ్చిపోతాయి. పారులే, వాటికి జన్మ ఇంతటితో విముక్తి చేసా అనుకుంటా నేను. కానీ కూడా అది కూడా పాపమేనేమో, మనకేం తెలుసులే. కానీ మరి మనం కొన్ని కష్టపడచ్చు, కష్టాలు పడకూడదు. అది నా కాన్సెప్ట్ అనమాట. ఎంత పనైనా చేయొచ్చు ధర్మంగా. మనకైతే బిజినెస్ ఉందబ్బా. ఫస్ట్లో అంకుల్ అయితే 1 గ్రామ్ జ్యువెలరీ చేసేవారు. అబ్బా, కట్లే డబ్బులు మనకి. తర్వాత ఆ కట్టలు ఎన్ని రోజులు ఉంటాయంటే 21-22 డేస్ ఉంటాయి. తర్వాత సరుకు వెళ్ళిపోతాయి. లక్ష్మి అలా కనిపిస్తుంది మనకి, మళ్ళలాగే వెళ్ళిపోతుంది. ఆ కట్టలన్నీ సరుకు వెళ్ళిపోతాయి. అయితే మనం కొన్ని కట్టలు ఉంచుకుంటాంలే, కొన్ని కట్టలు ఉంచుకొని కొన్ని సరుకు పంపిస్తాం. ఆ కట్టల్లో 1-2 కట్టలు ఇంట్లో ఖర్చు పెట్టి తర్వాత 4-5 కట్టలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తుంది. ఇందిరా వికాస్ పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలు అని ఇప్పుడు ఉండేవి. అట్లా దాచిపెట్టేదాన్ని. పిల్లగాడి కోసమేమో ఆస్తులు సంపాదించా, పిల్ల కోసమేమో మనీ దాచాం అప్పట్లో. సరే, అయితే అందు గురించి ఎప్పుడైనా సరే నాకు ఇష్టమైన పని ఏంటంటే కష్టపడటం. కొంతమంది అనుకుంటారు ఇంకా వీళ్ళకి ఆశ చావలేదని. ఆశకి మీద ఉంది, మనమేం కోటీశ్వర్లం కాదు అని నేను చెప్పాను కదా కూడా ఒకసారి. అట్లా అని కూటికి లేని పేదవాళ్ళం కాదు. ఎంతమందికైనా పెట్టే కెపాసిటీ ఉంది. ఎంత పని అయినా చేసి ఓపిక ఇచ్చాడు దేవుడు. కాబట్టి కష్టపడదాం, కష్టాలు పడకుండా. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.